హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ విజన్ ఫర్ తెలుగు. నేను అశోక్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు రావడానికి ఒక పెద్ద రీజనే ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి, 10th క్లాస్ స్టూడెంట్ అయిపోయిన స్టూడెంట్కి, ఎవరైతే మీ సర్కిల్లో ఎవరైతే ఫెయిల్ అయింటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఒకటి: డోంట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ యు ఆర్ ఫెయిల్ ఇన్ 10th క్లాస్. ఎందుకంటే మీరు అసలు స్ట్రెస్ తీసుకోకండి, ప్రెజర్ తీసుకోకండి. ఎందుకంటే మీకు సప్లీ ఉంది, సప్లీలో రాయండి ఇప్పుడు ఫెయిల్ అయితే. అంతేగాని ప్రెజర్ తీసుకొని స్ట్రెస్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం ఇలా చేయకండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్స్ ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి రాసుకోవచ్చు, బట్ మీ ప్రాణం పోతే మీ పేరెంట్స్ యొక్క బాధను మీరు తీర్చలేరు. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఇది పర్టికులర్గా ఈ ఛానల్లో పెట్టడం కారణం అందరూ చూడాలని. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. అండ్ పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ ఎవ్వరు కూడా స్టూడెంట్ని ప్రెజర్ చేయకండి. నీకు మార్కులు తక్కువ వచ్చాయని తిట్టడం, లేదా మార్కులు తక్కువ రాకపోతే భయపెట్టడం ఇలా చేయకండి. ఇలా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి మీరందరూ కూడా కొంచెం జాగ్రత్త. ఎవరు కూడా ఒకవేళ మీ పిల్లలు ఫెయిల్ అయితే ధైర్యం చెప్పండి, మళ్ళీ సప్లీలో రాసుకోవచ్చు అనే ధైర్యం మీరు మీ వంతుగా మీరు పేరెంట్స్ ఇస్తే దానికి మించిన ధైర్యం వాళ్ళకి ఏది ఉండదు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకున్నా, స్టూడెంట్స్ అందరికీ చెప్తాను, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మీరు ఏం పట్టించుకోకండి. అది పేరెంట్స్ కూడా మీ చుట్టుపక్కల ఎవరు ఏమనుకున్నా మీరు పట్టించుకోకండి. మీరు ఫెయిల్ అయ్యారా, సప్లీలో రాయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇదొక అందరికీ చేరాలి. అందరూ షేర్ చేయండి, లైక్ చేయకపోయినా పర్లేదు, అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ వీడియో వస్తే ప్లీజ్ లైక్.